సైక్లింగ్ వర్సెస్ రన్నింగ్, ఈ రెండిట్లో ఫిట్నెస్కు ఏది మంచిది? అసలు నిపుణులు ఏమంటున్నారనేది తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాక్ట్: మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మీ శారీరక రూపానికి సంబంధించినది మాత్రమే కాదు, మీరు దానిని వదిలించుకోవాలనుకుంటే ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బులతో పాటు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీ పొట్ట పెరుగుతూనే ఉంటే మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి అవసరం ఉందని అర్థం. మీ ఆహారాన్ని మార్చుకోవడమే కాకుండా శారీరక శ్రమ కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అందుకే ఎల్లప్పుడూ శారీరకంగా ఫిట్గా, యాక్టివ్గా ఉండేందుకు చాలామంది జిమ్ములకు వెళ్తుంటారు. ఇంట్లోనే యోగా, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సైక్లింగ్ లేదా రన్నింగ్ ఏది బెటర్ అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. సైక్లింగ్, రన్నింగ్ వంటి కార్డియో వ్యాయామాలు బొడ్డు కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడతాయి. 2 క్యాలరీలను బర్న్ చేయగలవు, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ సైక్లింగ్, రన్నింగ్ మధ్య తేడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సైక్లింగ్తో పోలిస్తే రన్నింగ్తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కూడా వెల్లడైంది. ఉదాహరణకు 70 కిలోల బరువున్న ఒక మనిషి 30 నిమిషాలు గంటకు 5 మీటర్ల వేగంతో రన్నింగ్ చేస్తే 288 క్యాలరీలు తగ్గుతాయని తేలింది. అదే సైక్లింగ్ చేస్తే 30 నిమిషాల్లో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయగలరట. వేగం పెంచే కొద్దీ శరీరంలోని క్యాలరీలను ఖర్చు చేయవచ్చట. శరీర కండరాలను బలపరిచేందుకు రన్నింగ్ చాలా ఉపయోగపడుతుందట. రన్నింగ్ చేసే దానికంటే సైక్లింగ్ తొక్కడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది, కానీ అది మెరుగవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే సైక్లింగ్ వల్ల తక్కువ క్యాలరీలు మాత్రమే బర్న్ చేస్తుందని అంటున్నారు. మోకాలి నొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి ఇది సరైంది కాదంటున్నారు నిపుణులు. సైక్లింగ్ వర్సెస్ రన్నింగ్ ఏది బెటర్ అంటే మాత్రం మీరు రెండింటిని ప్రయత్నించవచ్చు అంటున్నారు నిపుణులు. వారానికి 3 రోజులు సైక్లింగ్ చేయవచ్చు, 2 రోజులు రన్నింగ్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ ఎక్సర్సైజ్ విధానాన్ని ఎంజాయ్ చేస్తూ చేసేలా ఉంటుంది. వివిధ రకాలుగా కండరాలను దృఢంగా చేస్తుంది. రెండిటిలో ఏది ఎంచుకున్నా గుండెకు ఆరోగ్యకరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.